అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మనము రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే తయారు చేద్దామండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న మసాలాతో దీన్ని టేస్టీగా చేసుకుందాము. ఇది స్నాక్స్గా కానీ, ఈవినింగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినేయచ్చు. అంత ఈజీగా కూడా మనకు డైజెషన్ అవుతుంది. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బొరుగులు తీసుకుందాం అండి. ఇదైతే మనకు ఉగ్గాని కోసమే స్పెషల్ బొరుగులు. ఇది రెండు రకాలు ఉంటాయి బొరుగులు. ఒకటి నైస్ది, ఒకటి చిన్న చిన్న బొడుపులు వచ్చి, ఇది బొడుపులు వచ్చేది. ఇది బాగుంటుంది ఉగ్గానికి. ఆ నైస్ బొరుగులు బాగుండవు. దీన్ని ఏం చేశానంటే నేను ఈ కప్పుతో 8 కప్పుల బొరుగులు అయితే తీసుకున్నాను. ఈ 8 కప్పుల బొరుగులతో మనం ఇద్దరు హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. దీన్ని ఏం చేద్దామంటే నీళ్ళల్లో వేసి ఒక్క 5 సెకండ్లు కానీ లేదా 2 నిమిషాలు కానీ బాగా తడుపుకోవాలండి. మనకు బొరుగులు అనేది మెత్తపడాలి. చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు బొరుగులు మెత్తపడినాయి అనేసి. బొరుగులు మెత్తపడిన తర్వాత దీన్ని ఏం చేద్దామంటే నీళ్లు బాగా పిండేసి మనం ఒక ప్లేట్లో నీట్గా తీసుకునేద్దాము. ఇది చాలా బాగుంటుందండి. ఇది సింపుల్ రెసిపీ. ఇది మన రాయలసీమలో అయితే దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గాను, సాయంత్రం స్నాక్స్ గాను తీసుకుంటారు. ఇప్పుడు రెండోసారి నేను వేసి బొరుగుల్ని బాగా కలుపుకుంటున్నాను నీళ్ళల్లో. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం బొరుగులు రెడీ అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 3 చెంచాల నూనె అయితే వేసాను. నూనె కాగిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని అయితే బాగా సన్న ముక్కలుగా కోసుకుని నూనెలో వేసుకొని మనకు ఒక 50% ఎర్రగడ్డల్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఒక్క 50% చాలండి, మరి ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇది కూడా ఫ్రై చేసుకుందాము ఒక 2 సెకండ్లు అలాగా. మళ్ళీ ఏం చేద్దామంటే ఒక రెమ్మ కరివేపాకు అండి. కరివేపాకు మనకు ఉగ్గానిలో మంచి స్మెల్ అనేది వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. దీనివల్ల మనకు ఉగ్గానికి ఒక 50% టేస్ట్ అనేది కూడా వస్తుంది. మన ఉగ్గాని స్మెల్ అనేది కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటాలు కూడా ఒక మీడియం సైజు టమాటాలని తీసుకున్నాను. అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం మొత్తం మసాలాని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మసాలాను బాగా ఒక 2 నిమిషాలు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే మనం వేసిన ఉప్పు, పసుపు అనేది మనకు ఎర్రగడ్డలకు, టమాటాకు, పచ్చిమిరపకాయలకు బాగా పట్టేలాగా వేసుకోవాలి కదా. ఉప్పు బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఉగ్గానిలోకి మంచి టేస్ట్ వస్తుంది మనకు. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కారం వేసుకున్నాండి. ఒక 1/4 టీ స్పూన్ కారం అయితే వేసుకుందాము. ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొద్దిగా కారం వేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా ఒక 2 సెకండ్లు అలాగా బాగా నూనెలో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మన ఉగ్గాని మసాలా అనేది రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేద్దామంటే మనము రెడీగా పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా, నీళ్ళలో తడిపి పెట్టుకున్న బొరుగుల్ని మనం వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం బొరుగులు వేసుకొని కడాయిలో 4 పక్కల మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనము ప్రతి ఒక్క బొరుగులు మెతుక్కు మనం వేసిన మసాలా అనేది బాగా పట్టాలి. అప్పుడే మనకు బొరుగులు ఉగ్గాని అనేది బాగా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మన ఉగ్గాని కూడా బాగా పొడి పొడిగా వచ్చింది చూడండి. దీంట్లో నూనె ఎక్కువైనా, మనం సరిగ్గా నీళ్ళు పిండకపోయినా మనకు మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు మన బొరుగులు ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. రండి ఫ్రెండ్స్, దీన్ని సర్వ్ చేసుకుందాం. బొరుగులు ఉగ్గానికి మంచి సైడ్ కాంబినేషన్ ఏమంటే మన పప్పుల పొడి, అలాగే మిరపకాయ బజ్జీ అండి. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. ఇది ఈ రెండింటి కాంబినేషన్ మీరు ఎక్కడ పోయినా కూడా బొరుగులు ఉగ్గానికి మనకి ఇస్తారు. బళ్ళారిలో ఫేమస్ అండి ఇది, కర్నూలులో కూడా ఫేమస్, మన రాయలసీమలో చాలా ఫేమస్. దీంట్లో ఇంకా వేరే వేరే మసాలాలు వేస్తారు. మనం అన్ని మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.